బావా నువ్వు ఇట్లా ఏడవకు బావా, ఇంట్లోకి పోదాందా. చూడు బావా, కార్తిక్ బావకి ఎంత చెప్పినా ఇంటలేడు, ఇట్లా నేర్చుకుంటూ కూర్చుంటున్నాడు. నేను మనకి ఏమని చెప్పి ధైర్యం చెప్పాలి కళ్యాణి? అరే తమ్ముడు, ఎందుకురా అంతగానో బాధపడతాను? నువ్వు అట్లా ఏడుస్తానో చూడలేకపోతాను తమ్ముడు. నాకు కావే కావాలన్నా, నాకు కావే. అరే తమ్ముడు, ఇప్పుడు చేసేది ఏమున్నా చెప్పురా నువ్వే. నీకు ప్రతి దాంట్లో నీకు సపోర్ట్ చేసుకుంటేనే వచ్చినా కదరా. నేనేమి ఇద్దరికి పెళ్లి చేస్తాను మాట కూడా ఇచ్చిరా. వాళ్ళ ఇంటికి వెళ్ళినా నేను నాన్న వాళ్ళతో మాట్లాడినా అన్ని రకాలుగా ప్రయత్నం చేసినావురా. కాకపోతే వాళ్ళ ఇంట్లో వినకుండా ఆమె తొందరపాటు నిర్ణయం తీసుకొని ఈ రోజున మన అందరిని వదిలిపెట్టిపోయిందిరా. లేదన్నా, నాకు అట్ట కాలేంత వరకు కావ్యాన్ని మర్చిపోలేనన్నా. నువ్వు ఎట్లయితే వదిలేని పెళ్లి చేసుకొని హ్యాపీ చూసుకుంటున్నావు, నేను కూడా కావ్యాన్ని అలాగే పెళ్లి చేసుకొని హ్యాపీ చేసుకుందామన్నా. కానీ కావ్యాన్ని లేకుండా పోయిందన్నా, నేను ఎవరి కోసం బతకాలన్నా? అరే తమ్ముడు, నువ్వు అట్లా మాట్లాడకురా, మేము తట్టుకోలేమురా నీకేమన్నా అయితే. అరే కావ్య నేను లైఫ్లోకి వచ్చి జస్ట్ 6 months అవుతుందిరా. సో నువ్వు ఇవన్నీ నీకు కావ్య ఇచ్చిన మెమొరీస్లా గుర్తుపెట్టుకోగానే నువ్వు ఇట్లా బాధపడకురా తమ్ముడు. ఇన్ని రోజుల మీ ప్రేమ అనేది తమ్ముడు నీ జీవితంలో ఇది ఒక భాగం మాత్రమేరా, ఇదే జీవితం కాదురా తమ్ముడు. అర్థం చేసుకోరా తమ్ముడు. అన్న, తను పరిచయమైన 6 నెలల్లోనే తనతో జీవితం మొత్తం ఊహించుకున్నా. కానీ ఇప్పుడు తనే లేదన్నా. ఈ మిగిలిన జీవితం మొత్తం ఎవరి కోసం బతకాలన్నా? నీకు మేము అందరం ఉన్నావురా తమ్ముడు, నువ్వు అస్సలు అట్లా బాధపడకురా. ఒక్కటి ఆలోచించిన నువ్వు కావ్య దూరం అయ్యి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడతానో చూస్తాను కదరా. ఆ బాధను మాత్రం మాకు ఇయ్యకరా తమ్ముడు. అమ్మ నాన్న మాత్రం ఈ వయసు అసలు తట్టుకోలేరురా. అన్నా, మీరందరున్నా తనలేని లోటుని ఎవరు తీర్చలేరన్నా. తనతో నా మిగిలిన 100 ఏళ్ళ జీవితాన్ని ఊహించుకున్నా అన్న. కానీ ఇప్పుడు అవన్నీ ఊహలాగానే మిగిలిపోయినాయి. ఇప్పుడు కావ్య ఊరవతలకి వెళ్ళి ఆ మందు తాగి ఆ చనిపోతా అని చెప్పేసి నిర్ణయం తీసుకునే బదులు అదేదో మన ఇంటికి వచ్చిన మేమే హ్యాపీగా నీకు మ్యారేజ్ చెప్తాం కదా తమ్ముడు. ఇప్పుడు ఆమె తొందరపాటు నిర్ణయం రా, అది ఏం చేయలేము. ఆమె తలరాతలు రాసుకొని వచ్చింది. ఏంటి కార్తిక్, నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదా? నువ్వు బాధపడేదే కాక మమ్మల్ని కూడా బాధ పెడుతున్నావు. వదినా, ఒకసారి నువ్వే ఆలోచించు. అన్న లేకుండా నీ జీవితం ఎలా ఉంటుందో అదోదినా నా పరిస్థితి. కానీ వదినా, ఆ పిచ్చిది నేనెక్కడ దూరం అయిపోతా అని చెప్పేసి నా కోసం తన ప్రాణం తీసుకొని ఎంత ధైర్యం చేసింది. కానీ నేను తన కోసం నా ప్రాణం తీసుకోవడానికి కూడా ధైర్యం చేయలేకపోతున్నా వదినా. అరే తమ్ముడు, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోరా, ఇన్ని రోజులు నీకు ఏ కష్టం రాకుండా చూసుకున్నా తమ్ముడు. మా ధైర్యమే నువ్వురా. నువ్వు మాత్రం ఎలాంటి రాంగ్ డిసిషన్ తీసుకున్నా మేము తట్టుకోలేమురా తమ్ముడిగా.